పెద్ద లిస్టు. ఇంతకుముందు ఎలక్షన్ కమిషన్‌కి సంబంధించిన వాళ్ళు కూడా వచ్చిపోయినారు. ఓకే. ఈ అపార్ట్మెంట్‌లో వీళ్ళందరూ ఉన్నారని ఇక్కడ దాదాపు ఒక 43 ఓట్లు ఉన్నట్టుగా చూపిస్తున్నది. ఒకటే అడ్రస్‌లో ఉన్నారు మొత్తం. ఈ అపార్ట్మెంట్‌లో ఉంటారా మీరు? అవునండి. ఈ అపార్ట్మెంట్‌లోనే ఉంటాం మేము. ఓకే. అంటే రీసెంట్‌గా కొనుక్కొని ఇక్కడికి వచ్చామండి. కొత్త కన్‌స్ట్రక్షన్ అయింది ఈ బిల్డింగ్ యాక్చువల్‌గా. ఓకే. సో, రీసెంట్‌గా అందరం కొత్తగా వచ్చాం. పాత వాళ్ళైతే ఎవరు లేరు ఇక్కడ ప్రెజెంట్. అసలు అంతకుముందు అపార్ట్మెంట్ లేదు కదా ఇక్కడ. ఆహా! తెలీదు ఏముందో తెలీదు మాకు. ఫస్ట్‌లో ఇక్కడ ఏముందో. బట్ రీసెంట్‌గా ఇది కన్‌స్ట్రక్షన్ అయ్యింది. మేమందరం కొనుక్కొని వచ్చాము ఇక్కడికి అంతే. ఎప్పటి నుంచి ఉంటారు మీరు ఇక్కడ? మేము 1 ఇయర్ నుంచి ఉంటున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా తెలుసా మీకు? ఎవరు కొన్ని పేర్లు చెప్పాలా? ఎం ప్రభాకర్ అంట, సౌజన్య, గుర్తుపడతారా? వీళ్ళు ఎవరైనా గుర్తుపడతారా ఇక్కడ ఉన్న వాళ్ళు? మాకు తెలీదండి. ఏరియా మేము రావడమే కొత్త. మేము శ్రీనగర్ కాలనీలో అటు సైడ్ ఉండేవాళ్ళం. అమీర్పేటలో అటు సైడ్ ఉండేవాళ్ళం. అసలు ఎవ్వరు లేరండి. కంప్లీట్ లిస్ట్లో ఉన్న వాళ్ళు ఎవ్వరు లేరు ఇక్కడ. నథింగ్ ఎవ్వరు లేరు. అందరూ కొత్త వాళ్ళే. అలా 2-3 ఇయర్స్ నుంచి వేరే వాళ్ళు వస్తున్నారు వెరిఫికేషన్ కోసం ఉన్నారా అని. కానీ ఎవరు లేరు ఇక్కడ. మీ ఓటకి ఇక్కడ ఉందా? లేదండి. నాది బంజారా హిల్స్లో ఉంది. అంటే ఆ కాన్స్టిట్యున్సీ ఎస్. అంతకుముందు అక్కడ ఉండేవాళ్ళం. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఓటర్స్ అయినా మేడం ఇక్కడ? అది ఐడియా లేదండి. ఎన్ని ఫ్లాట్స్ ఉంటాయి దీనిలో? 15 ఫ్లాట్స్ ఉన్నాయి. ప్రజెంట్ 12 ఫ్లాట్స్ ఫిల్ అయ్యాయి. 3 ఎంటీ ఉన్నాయి. సో, ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళు అయితే ప్రజెంట్ ఎవరు లేరండి ఇక్కడ. సో షూర్ చెప్తాను. అది మాత్రం చెప్పగలం. కానీ వాళ్ళు ఎవరో మాకు తెలియదు కదా. సో మేము ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేము. ఇంతకుముందు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు వచ్చిన కలిసిందా మీకు? అంటే ఎవరో పార్టీ వాళ్ళు వచ్చారు ఓటు ఎక్కడ ఉందని అడగడానికి. సో మా కాన్స్టిట్యున్సీలో లేదని చెప్పినాము. చెక్ చేసుకుని వెళ్ళిపోయారు అంతే, వెరిఫై చేసుకుని. ఓకే. ఇక్కడ మీకు ఏమైనా ఇబ్బంది అవుతుందా? ఇవన్నీ ఇక్కడ ఉన్నారని ఇవన్నీ చూస్తుంటే? కానీ ఇక్కడ ఎవరు లేరు కదా. ఇబ్బంది అంటే లైక్ యూజ్ లేదు మీకు నాకు తెలిసి ఇక్కడికి వచ్చినా సరే. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళు ఉంటే ఓకే ఫైన్. ఎవరు లేనప్పుడు ఇంకా మీరు వచ్చినా కూడా మీకు యూజ్ ఉండదు కదా. ఈ అపార్ట్మెంట్ పాతదా కొత్త కట్టిరా? కొత్తగానే కట్టారండి. కొత్తదే 2 ఇయర్స్ బ్యాక్ అవుతుంది కొన్ని కట్టి. మేము వచ్చి 1 ఇయర్ అయింది అంతే. ఆల్మోస్ట్ అందరూ ఆక్యుపై అయింది. 1.5 ఇయర్ నుంచి ఉన్నారు ఇక్కడ అంతే. అంతకుముందు ఇది కొత్త కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్. అప్పుడే కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడే కొనుక్కొని వచ్చారు ఒక్కొక్కరు. సో అంతా ప్రజెంట్ అయితే ఎవరు లేరండి లిస్ట్లో వాళ్ళు. 1.5 ఇయర్ నుంచి ఎవరు లేరు ఇక్కడ? అంతకుముందు లేరు. మేము తెలియదు. అంతకుముందు ఇక్కడ ఏముందో అసలు కన్స్ట్రక్షన్ ఈ బిల్డింగ్ ఉందో లేకపోతే ఏ ఇల్లు ఉందో తెలియదు. 1.5 ఇయర్ అంటే ఆల్మోస్ట్ మేడం పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు ఎస్ తెలియదు. అప్పటికే ఇది డిస్మాండ్లింగ్ చేసేసారు. అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి 3 ఇయర్స్ పైన అవుతుందండి. సో 3 ఇయర్స్ బిఫోర్ ఉన్న వాళ్ళు తప్ప కానీ తర్వాత అయితే ఎవరు ఉండరు తెలిసి.